3 వచనాలు మరి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రెండవ దినవృత్తాంతములు 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఎవరైనా సహోదరులు తీసి ఉంటే చదవగలరు. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిననుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారణ చేయుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కుడు విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రముగా చేయనారంభించెను. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోషియా అనే ఒక రాజు దినాలను గురించి 34వ అధ్యాయము 35వ అధ్యాయము 2 అధ్యాయాల్లో యోషియాను గూర్చిన జీవిత చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు యోషియా జీవితంలో నుంచి మనము ఆలోచన చేయాలని ఆశపడతా ఉన్నాను. యోషియాను బైబిల్ గ్రంథంలో అతి తక్కువ మంది గురించే, పుట్టక ముందు, వారు భూమి మీద పుట్టక ముందే వారి గురించి దేవదూతల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ చెప్పబడినటువంటి వారి పేర్లు కొన్ని మీరు చెప్పండి. వాళ్ళు పుట్టక ముందే వాళ్ళ గురించి ముందుగా చెప్పబడినటువంటి వారు బైబిల్లో ఉన్నారు. చెప్తారా? యోహాను, బాప్తీసమిచ్చి యోహాను గురించి ముందుగా తన తండ్రి దేవాలయంలో ప్రత్యక్ష గుడారంలో ధూపం వేస్తుండగా మరి దూత ప్రత్యక్షమై ఇదిగో ఇలా నీ కుమారుడు పుడతాడని చెప్పారు. అలాగే సంసోను గురించి ఇంకా చెప్పండి. ఇప్పుడు నోవాహు, సంసోను, యేసు ప్రభు కాకుండా మనుషుల గురించి చెప్పండిలే. యేసు ప్రభు గురించి ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు ఆయన గురించే చెప్తా ఉన్నాయి. కాబట్టి మనుషుల గురించి, యేసు ప్రభు గురించి చాలా లేఖనాలు ఉన్నాయి. ఇంకెవరు లేరా అట్లాంటి వాళ్ళు? చెప్పట్లేదు ఎవరు. సంసోన్ గురించి ఎవరు ఇందాక బాప్తిస్మిచ్చి యోహాను గురించి, ఇలా కొద్దిమందే, ఇంక 2-3 ఉన్నారు. వారు పుట్టక ముందే వారి గురించి చెప్పారు. ఎవరో చెప్పనా? ఇస్సాకు గురించి చెప్పాడు. తర్వాత ఇంకెవరు చెప్తారు? ఇంకెవరిని గురించి ముందుగా చెప్పబడినటువంటి వారు? రైట్, వెరీ గుడ్, బ్రదర్ చెప్పాడు. కోరేష్ అనే రాజు వస్తాడు. ఆయన మిమ్మల్ని విడుదల చేసి తిరిగి ఆయన కాలంలో యెరూషలేములో దేవాలయాన్ని కడతారని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా, దానియేలు ద్వారా ఆ మాటలు యెషయా ద్వారా కూడా చెప్పబడినాయి. ఇంకా ఇలా కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకడు ఎవరు? యోషియా గురించి ముందుగా చెప్పబడిందా? ఎక్కడ చెప్పబడింది? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? వీళ్ళందరికీ ఎవరు చెప్పారంటే వాళ్ళ ఫాదర్కో మదర్కో చెప్పారు. అయితే కోరేష్ గురించి అయితే మరి ఇశ్రాయేలు జనాంగానికి ప్రవక్తలు చెప్పారు. కోరేష్ అనేటువంటి ఒక రాజు వస్తాడు, ఆయన మిమ్మల్ని
బబులోను చెర నుంచి విడుదల చేస్తాడని. అట్లయితే ఈ యోషియా దినాల్లో కూడా అలాగే ఇశ్రాయేలీయుల జనాంగానికి చెప్పారు. ఎక్కడంటే మనం చూసినట్లయితే ఒక్కసారి మీరు ఆ భాగంలోకి వస్తారు చూడండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం చివరిలో కానీ చూసినట్లయితే, దావీదు సంతానంలో యోషియాను ఒక శిశువు పుట్టును అని యోరాబాము కాలంలో చెప్పబడ్డది. యోరాబాము రాజు. ఎవరు ఈ యోరాబాము? ఎప్పుడు వాడంటే సౌలు రాజు. ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారికి మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను తరువాత 4వ రాజు పరిపాలనలో ఎప్పుడో పుట్టబోయేటువంటి యోషియా గురించి ముందుగా ఒక ప్రవక్త దైవజనుడు వచ్చి రాజుకి చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే ఆయన గురించి చాలా కఠినంగా చెప్పాడు. ఆ రాజు వస్తాడు, ఈ బలిపీఠం మీద యాజకుల శల్యాల్ని మరి బలిగా అర్పిస్తాడు అని చెప్పాడు. యోషియాని గురించి ఇలా చూస్తే బైబిల్ గ్రంథంలో పుట్టక ముందే చెప్పబడినటువంటి వారిని గురించి 5-6 చేతుల మీద లెక్కేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా చరిత్ర కలిగినటువంటి వారు. మరి సంసోను తనకిచ్చినటువంటి బలాన్ని వృధా చేసుకున్నాడు. మరి బాప్తిసమిచ్చు యోహాను తాను ఎంతో చక్కగా వాడుకున్నాడు తన యొక్క సమయాన్ని. కోరేష్ రాజు కూడా ఏ పర్పస్ కొరకైతే ఆయన వచ్చాడో దాన్ని నెరవేర్చాడు. అలాగే ఇస్సాకును గురించి ప్రవచించబడిన వాక్యము చరిత్రలో ఆయన మూల పురుషుడిగా పితరుడిగా ఉండిపోయాడు. అయితే యోషియాని గురించి కూడా ఇలాంటి ఒక ముందుగా చెప్పబడిన వాక్యం ఉంది. కాబట్టి యోషియా తన దినాల్లో చరిత్రను సృష్టించాడు. యోషియా ఒక రాజుగా వచ్చాడు కాబట్టి ఇశ్రాయేలీల మధ్యలో గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఈ రాత్రి నేను ఇంతసేపు అర్ధగంట చెప్పబోయే సారాంశం ఏంటంటే, ముందుగానే చెప్తున్నా, దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే మనం కూడా చరిత్రను సృష్టించే వారిగా ఉండాలని. సంసోన్లాగా కాదు, ఎవరిలాగా? మరి మిగిలిన వారిలాగా దేవుడు ఏ పర్పస్ కొరకైతే మనల్ని ఏర్పరిచాడో మనల్ని కూడా ముందుగా మన గురించి రాశాడా? నీ గురించి బైబిల్లో ఏమన్నా ఉందా? సహోదరుడా, నీ గురించి బైబిల్లో ముందుగా ఏమన్నా రాశాడా? చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు ఉన్నాయి, కానీ 6వ వచనం ఒక్కటి చదవండి చాలు. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక, నీ ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమార్తెలుగా నిన్ను నన్ను దేవుడు స్వీకరించాడు. ఎప్పుడంటే పైన రాశాడు, జగత్తుత్పత్తి వేయబడక ముందే. జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి వేళ ఒకటే ఒక మాట, దేవుడు నిన్ను నన్ను జగత్ ఉత్పత్తి చేయక మునిపే ఆయన నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన కృపా మహిమకు కీర్తి తేవాలని. మనము కీర్తి తేవాలని. ఎలాగూ కీర్తి తేవాలని అంటే అక్కడే రాశాడు, పరిశుద్ధముగాను అనింద్యముగాను కదా, నిందారహితముగాను అనే మాటలు ఉన్నాయా? పై వచనాల్లో మనం చూస్తాం. నిర్దోషమై ఉండాలి. పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండటం ద్వారా దేవునికి మనం ఏం తెస్తాము చెప్పండి? ఆయన మహిమకు కీర్తి. అది ఆయన పర్పస్. నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక ముందే కుమార్తెగా ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే ఆయన మహిమకు కీర్తి తేవడం కొరకు. ఎలా కీర్తి తేవాలి? ఆయన మహిమకు కీర్తి తేవాలంటే బాగా పాటలు పాడాలనో, లేకపోతే సంఘములో బాగా పరిచర్య చేయాలనో,
నాలాగు నిలబడి బాగా ప్రసంగం చేయాలనో లేకపోతే ఇంకేదో చేయాలని కాదు. దేవునికి కీర్తి రావాలంటే బాగా కీర్తనలు పాడితే కీర్తి వస్తుంది అని అనుకుంటే తప్పు. ఏమండి, దేని ద్వారా దేవునికి కీర్తి తెస్తామంటే అక్కడ 2 విషయాలు చెప్పాడు. పరిశుద్ధంగా జీవించటం ఒకటి, రెండవది నిర్దోషంగా జీవించటం, బ్లేమ్లెస్గా ఉండడం, హోలీనెస్గా ఉండడం. మరి ఈ 2 మనం కలిగి ఉండటం వలన దేవునికి మనము కీర్తిని తీసుకొస్తాము. అందుకోసమే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను ఆయన మహిమకు ఈ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో ఈ మేదరమెట్లలో ఈ స్థానిక సంఘంలో నిన్ను నన్ను ఎందుకు ఉంచాడంటే ఈ సమయంలో ఈ జనరేషన్లో నీవు ఆయన మహిమకు కీర్తి తేవాలని దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? జగత్తుకి పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను అప్పుడే చూశాడు. హోషేయ గురించి 400 సంవత్సరాలు ముందుగా చెప్పారు. హోషేయ అనే ఒక రాజు వస్తాడు, ఆయన దావీదు సంతానంలో నుంచి వస్తాడు. ఆయన ఏం చేశాడో మరి చాలా షార్ట్గా నేను ముగిస్తాను, టైం పరిగెత్తి వెళ్తుంది. 3 మాటలు ఆయన రాజ్యానికి రాకముందు ఎలా ఉన్నాయో ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన ఒక 3 మాటలు. చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ అటు ఒక 3 మాటలు, ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక 3 మాటలు మీకు త్వరగా చూపించి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా 34వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యోషియా ఏలన ఆరంభించినప్పుడు అతడు ఎన్ని సంవత్సరాల వాడు చెప్పండి? వెరీ గుడ్. 8 సంవత్సరాల పిల్లోడిని ఏం చేశారంట? ఒక్కసారి 8 సంవత్సరాల పిల్లోడిని ఊహించుకోండి. అతన్ని రాజుగా చేస్తే ఎలా ఏళ్తాడు? 8 సంవత్సరాల పిల్లోడికి అసలు ఏమన్నా 1వ తరగతి ఉంటాడా? 2ో 3ో చదువుతుంటాడు కదా. 2ో 3ో చదివే పిల్లోడిని తీసి అయ్యా ఇశ్రాయేలీకి నువ్వు రాజువి అని వాడిని సింహాసనం మీద కూర్చోబెడితే వాడి పరిపాలన ఎలా ఉంటుందో ఆలోచించండి. ఉదాహరణకి మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లల్ని టీచర్లు అయితే ఏం చేస్తారంటే, అమ్మ కొంచెంసేపు టీచర్గా చేయమ్మా అంటే ఏం చేస్తారు? కొంచెంసేపు నటిస్తారు, ఆ తర్వాత ఆకలి అవుతుంది అంటారు, వాళ్ళు మారం చేస్తారు, ఇక ఏం చేస్తారు? కొంచెంసేపు ఏడుస్తారు, తర్వాత పడుకుంటారు. ఇలాంటి వాడిని రాజుగా నియమించారు. 8 ఏండ్ల పిల్లోడిని. యోషియా సంవత్సరాలు ఏంటంటే 8 సంవత్సరాల వాడిని రాజుగా చేశాడు. అతడు మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? అదే లైన్లో ఉంది, చెప్పండి. నా ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. అతడు మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? వెరీ గుడ్, చక్కగా చెప్పింది. 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 31 + 8 39 సంవత్సరాల్లో చనిపోయాడు. యేసు ప్రభువారు ఎన్ని సంవత్సరాలు అప్పుడు చనిపోయాడు? 33.5 సంవత్సరానికి చనిపోయాడు. చరిత్ర సృష్టించిన వారు ఎవరైనా కూడా, హిట్లర్ ఎన్ని సంవత్సరాల్లో చనిపోయాడు? తన 20వ ఏట చనిపోయాడు. ఇలా ప్రపంచాన్ని జయించిన హిట్లర్ దగ్గర నుంచి చూస్తే అతి తక్కువ వయసులోనే చరిత్రను సృష్టించి చనిపోయారు. హోషేయ కూడా 39 సంవత్సరాలకి గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చాడు. యెరూషలేములో యోధా ప్రజల మధ్యలో, ఇశ్రాయేలీల మధ్యలో. ఏంటి ఆయన తెచ్చిన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన రాజ్యానికి రాకముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను, చూడండి. ఆయన రాజ్యానికి రాకముందు అతని తాత పేరు 33వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మనషే అనేటువంటి రాజు యోషియా యొక్క తాత. మరి యోషియా యొక్క నాన్న ఎవరు అంటే 33వ అధ్యాయం 21వ వచనంలో ఉంది, ఆమోను. గుర్తుపెట్టుకోండి, మనషే, ఆమోను, వీళ్ళిద్దరి గురించి. మనషే ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 33:1 ఉంది. చెప్తారా ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో? 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అలాగే ఆమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. జాగ్రత్తగా వినండి.
2 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు ప్రభావం ప్రజల మీద ఎక్కువగా ఉంటుందా? 55 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు ప్రభావం ప్రజల మీద ఎక్కువగా ఉంటుందా? 55 ఇయర్స్ పరిపాలించాడు కాబట్టి. సరే, ఆయన పాలనలో ఎలాగుందో పరిస్థితి చూస్తే ఈ ముందున్నటువంటి పరిస్థితులు మీకు అర్థమవుతాయి. 33వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? ఎవరైనా ఒకరు బ్రదర్ గట్టిగా చదవండి. 33వ అధ్యాయము 6వ వచనం. తన కుమారులను అగ్నిగుండంలో దాటించడము, ముహూర్తములను విచారణ చేయడము, మంత్రములను, చిల్లంగితనమును, వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుకున్నాడు. ఎవరు అంటే మనషే కాలములో ఏం చేశాడంటే దేవుని యొక్క ఆవరణములో నక్షత్ర స్తంభాలను పెట్టాడు. నేడు ఈ రోజుల్లో వారఫలాలు ఏం చూస్తారండి? నక్షత్ర రాసులు, వారఫలాలు చూసేది మనషే కాలంలోనే చేశాడు. దేవుని మందిరం యొక్క ఆవరణంలో పైన మీరు చదవండి 5వ వచనంలో నక్షత్ర రాసులను, స్తంభాలను నిలవబెట్టాడు. రెండవది ఏం చేశాడంటే ముహూర్తం చూడాలి దేనికైనా. మూడోది ఏం చెప్పాడంటే మరి చిల్లంగితనము, పిల్లల్ని అగ్నిలో దాటించటము. తరువాత మరి చూసినట్లయితే కర్ణపిశాచాలతో మాట్లాడటం, అంటే దయ్యాలతో మాట్లాడటం. ఇంకా మనకు బాగా ఈజీగా అర్థం కావాలంటే సోది చెప్పేవాళ్ళు బజారుకి నలుగురు తిరుగుతూ ఉంటారు 24 hours. ఏదో అంటారు 24/7 ఇంకోటి ఏదో రాస్తారమ్మా. అలా మీకు సోది కావాలంటే 24/7 అని రాస్తారు. అలా రాశాడనమాట సోది చెప్పేవాళ్ళు. బజారుకు ఒకరు ఎప్పుడు 24 గంటలు టింగ్ మనం తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈరోజు కూడా ఏదన్నా బాగలేకపోతే సోదోళ్ళు వచ్చి వాళ్ళే అడుగుతారు, ఏమైనా సోది చెప్పించుకుంటావమ్మా అంటే పాపం అప్పటికే ఆలోచించి విసిగిపోతూ ఉంటుంది. ఆమె ఏం చేయాలి తోచక, సరే రా చెప్పమ్మా అని ఇక చెయ్యి చూపిస్తుంది. వాళ్ళ నోటికి నచ్చింది చెప్పి వీళ్ళని ఇప్పుడు దాకా ఉన్న కలవరం ఇంకొంచెం గుంటలో తోసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ దెబ్బకి బతకాలో సావాలో అర్థం కాక ఊరు పెట్టుకుంటారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు యోషియా ముందు కాలంలో ఉన్నాయి. యోషియా ముందు కాలంలో ప్రజలు, సమాజం చాలా చెడిపోయింది. యోషియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా స్వస్థపరచును, యెహోవా బాగు చేయును అని అర్థం. యెహోవా స్వస్థపరచును, యెహోవా బాగు చేయను. ఎవరిని స్వస్థపరుస్తున్నాడంటే దేశాన్ని బాగు చేస్తున్నాడు. ప్రజల్లో ఉండేటువంటి అంతరంగిక విషయాల్ని బాగు చేయడానికి దేవుడు యోషియాని ఎన్నుకున్నాడు. ఆయన పుట్టక ముందే 400 సంవత్సరాలకు ముందే ఆయన పుడతాడు అని యోషియా గురించి చెప్పబడింది. ఒకటి, సమాజం బాగులేదు, వాళ్ళంతా కూడా ముహూర్తాలు, తర్వాత సోదెలు, చిల్లంగితనం, దయ్యాలతో మాట్లాడటం, మాసచర్యలు, వారఫలాలు, రాశి ఫలాలు చూసుకోవడం, పేరు బలాలు చూసుకోవడం. అట్లయితేనే పెళ్లి చేసుకుంటాం. ముహూర్తం బాగుంటేనే పెళ్లి చేసుకుంటాం. ముహూర్తానికే ఇంటిలో పాలు బొంగియాలి, ముహూర్తానికే రిబ్బన్ కటింగు చేయాలి. ఇలాంటి సంప్రదాయాన్ని ఇశ్రాయేలీల ప్రజల్లోకి చొప్పింపజేసి యెహోవా దృష్టికి బహు చెడ్డ నడత నడిచించాడు. అంటే ఇది మంచిదా కాదా మీరు చెప్పండి? దేవుని దృష్టికి ఇలా చేసేవాళ్ళు. ఇక మీకే బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఎలాంటి పనులు చేసి యోషియా కాలంలో ప్రజలు యెహోవా దృష్టికి బహు చెడ్డగా నడిచారు అని చెప్పాడు. రెండవది, మరి మనషే సమయంలో క్షమించండి. ఓకే, 10వ వచనం చదవండి. 10వ వచనం. యెహోవా మనషేకును అతని జనులకు వర్తమానము పంపినను
రెండోది ఏంటంటే, అరే ఇట్లా చేస్తే తప్పు, మీకు నష్టం వస్తుంది, దీనివల్ల చాలా లాస్ అయిపోతారు, ముహూర్తాలు చూసే దేవుడు చెప్పాడు, వాస్తు చూసే దేవుడు చెప్పాడు, ఇలా చేయబోకుండా అని దేవుడు, యెహోవా దేవుడు రాజుకి ప్రజలకి తన ప్రవక్తల ద్వారా వర్తమానం చెప్తున్నా కానీ ప్రజలు వినలేదు, చెవిని కూడా పెట్టలేదంట. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. మూడో మాట చెప్తాను. మూడో మాట మనకు అర్థం కావాలంటే 34వ అధ్యాయంలోకి రండి. 34వ అధ్యాయము 14వ వచనం చివరిలో చదువుతారా? శాస్త్రము గల గ్రంథం కాదు, ధర్మశాస్త్రము. మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన ఈ హిల్కియాకు కనబడెను. అప్పుడు హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము మాకు దొరికెను. అమ్మ చాలు, ఇక్కడ ఆలోచన చేస్తే ఏమని మనకు అర్థమవుతుందంటే, యోషియా రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదట ఏం చేశాడంటే దేవాలయం తలుపులు తెరిపించి లోపలంతా బాగు చేయించాడు. చాలా మంది పనికి నియమించి మందిరంలోకి పోయి అంతా బాగు చేయండి, శుభ్రం చేయండి అంటే వాళ్ళు బాగు చేయడానికి లోపలికి వచ్చారు. వాళ్ళు బాగు చేయడానికి కొంత ద్రవ్యాన్ని రాజు తన సొంత డబ్బుని ఇచ్చి పని వాళ్ళని పెట్టి దేవాలయాన్ని బాగు చేయండి అని చెప్పాడు. వాళ్ళు లోపలికి వచ్చి అన్నీ సర్దుతూ ఉంటే వాళ్ళకి ఏం కనపడిందంట? ధర్మశాస్త్ర గ్రంథం కనపడింది. అంటే ప్రజల్లో ఏమీ లేదు, అంతకుముందు ప్రజల్లో ఏమి లేదు, ధర్మశాస్త్రం లేదు, దేవుని వాక్యమే లేదు. దేవుని వాక్యమే దేశంలో ప్రజల్లో వినబడటం అనేది ఆగిపోయింది. 3 విషయాలు మనం చూసాం. ఏమేంటియో చెప్తారా? 1, ప్రజలందరూ కూడా చెడ్డ వాటిని ఆచరిస్తూ ఉన్నారు. దేవుడు వారికి మంచిది కాదు అని చెప్తున్నా వింటలేదు. 3వది, ధర్మశాస్త్రము వాక్యము అనేది ప్రజల్లో ఎక్కడ వెతికినా కూడా అలాంటి ప్రజల్ని బాగు చేయడానికి యోషియా రాజుని ముందుగా ప్రవక్త ద్వారా ప్రవచించబడి ఆ సమయానికి ఆయన్ని పంపించాడు. అయితే యోషియా వచ్చిన తర్వాత ఏమి 3 చేశాడో త్వరగా నేను చెప్పి ముగిస్తాను. ఇంకా నాకు 7 నిమిషాలు ఉంది. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2వ వచనం చదువుతారా? 2వ వచనం 34:2. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే యోషియాకి దావీదు ఎంత ముందటి వాడంటే 400 సంవత్సరాల ముందున్నవాడు. 400 సంవత్సరాల ముందున్నవాడిని మనం చూస్తాం? అసలు చూడలేం. వాళ్ళ తాతను కూడా చూసిలేడు ఈయన. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ ప్రవర్తన బట్టి ఆ ఊర్లో తన సేవకులే వాళ్ళ నాన్న గురించి రాసిన మాట ఏంటంటే, నాకు సమయం లేదు, మీరు తర్వాత చదువుకోండి, 24లో వాళ్ళ సేవకులే కుట్ర చేసి రాత్రి నిద్రపోయేటువంటి రాజుని చంపేశారు. వాళ్ళకు రాజు కోటలో పనిచేసేవాళ్ళే. ఆడంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు తన సేవకుల విషయంలో కూడా. అందుకని వాళ్ళందరూ కలిసి వచ్చి అతన్ని చంపేశారు. అంత దుర్మార్గులు వాళ్ళ తాత కానీ వాళ్ళ నాన్న కానీ. యోషియా 8 సంవత్సరాల కుర్రవాడై ఉండి ఎవరిని చూస్తున్నాడంటే దూరంగా దేవునికి హృదయానుసారుడైనటువంటి దావీదు జీవితాన్ని చూస్తున్నాడు. నీవు నేను ఎవరిని చూస్తున్నాం? నేడు యువతి యువకులు ఎవరిని చూస్తున్నారు? ఒక ఆయన చెప్తుంటే నాకు విచిత్రమైంది. దేవుని సేవకుడు ఇంటర్మీడియట్ వాళ్ళ కొడుకు ఇంటర్మీడియట్ కాలేజీలో చేర్పిస్తే, అమ్మా కరెక్ట్గా 4 రోజులు కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తూ ఉన్నాడు. తండ్రి ఎలా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే వాడు ఇలా చెయ్యి పెట్టుకొని నడుస్తూ వస్తున్నాడంట. ఇలా చెయ్యి అంతా గోడ దగ్గరికి పెట్టుకొని నడుస్తూ ఉంటే
అరే వీడాడో పడ్డాడా ఏంటి అని వాళ్ళ డాడీ చాలా పాపం వీడిని అడిగితే చెప్పడు, వాళ్ళ అమ్మ ద్వారా అడిగిద్దామని చెప్పేసి చాలా మదన పడిపోతాడు. వీడాడో పడ్డాడు చెప్పటం లేదు, ఏదో కొట్లాట కన్నా పోయాడా ఏంటని చాలా కంగారు పడతా ఉంటే వాడు ఇలా పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. ఏంటంటే అప్పటికి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చెప్పండి? 16 నుంచి 17, 18 సంవత్సరాలు ఉంటారు. అలాంటి టీనేజ్ వయసు వచ్చిన వాళ్ళు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నారని అంటే ఈ లోకంలో ఉండే హీరోస్ని, సినిమా హీరోస్ని, రకరకాలైనటువంటి వాడికి ఏం దెబ్బ తగల్లా. ఏదంటే కాలేజీకి పోయినాక ఫ్రెండ్స్తో కలిసి సినిమాకు పోయాడు, ఆ సినిమాలో హీరో ఎట్లా నడుస్తున్నాడో ఇంటికి వచ్చి కూడా అలాగే నడుస్తున్నాడు. వాళ్ళ డాడీ ఏం కంగారు పడిపోతున్నాడు, వీడికి ఏడ దెబ్బ తగిలిందో ఎందుకో ఎలా పెట్టి నడుస్తున్నాడని వాడు భయపడతా ఉన్నాడు వాళ్ళ డాడీ. చూడండి, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రజలు ఎవరిని దృష్టిస్తూ ఉన్నారు, ఎవరి వైపు చూస్తూ ఉన్నారు అని కనుక చూసినట్లయితే ఎక్కడో ఉన్న దావీదును చూస్తూ ఉన్నాడు. దావీదు ప్రవక్తనను జాగ్రత్త పెట్టుకున్నాడు. నీవు నేను ఎవరిని మాదిరిగా కలిగి ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి ప్రవర్తనను శ్రద్ధగా తలంచుకొనండి అంటా ఉన్నాడు. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను దూరంగా ఉన్న చాలాసార్లు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటానో తెలుసా? నేను బాల్య దినాల్లో ఉన్నప్పుడు ఇదిగో ఆ గేట్ పక్కనే కూర్చునేవాడిని. లచ్చమ్మ అంటే నన్ను బుడ్డోడా అని పిలిచేది. ప్రేయర్ అయిపోతేనే లక్ష్మ అంటే అరే ఇవన్నీ సందా బియ్యం అంతా డబ్బాలో వేసి ఇంట్లో పెట్టనేది. చాలా అంటే మందిరంలో పని చేస్తాను గర్వంగా చెప్పుకోవట్లేదు, కానీ యశ్ అంకులు వాళ్ళందరూ కూడా ఆరాధన ముగించగానే అద్దింగి నుంచి టీ దేవదాస్ గారు అట్నుంచి రాడు, ఇట్నుంచి వస్తాడు. ఇట్నుంచి వచ్చేసి వాకింగ్ చెప్తారు. వాళ్ళు చేసిన పరిచర్యను ఇక నాకు ఎవరుంటారు మాదిరి? అప్పుడు చిన్నప్పుడు చూసి వాళ్ళు ఎలా పరిచర్య చేశారు. సాయంత్రం అయిపోతేనే మరి ఎంతోమంది సహోదరులు చుట్టుప్రక్కల గ్రామాలకి నడుచుకుంటూ వెళ్ళిపోయి, ఇప్పుడైతే దేవుడు కారు ఇచ్చారులే కానీ కొద్దిమందే వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారో మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మన మీద నాయకులుగా ఉండి దేవుని వాక్యాన్ని బోధించిన వారిని ఏం చేయాలంట? వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలపోసుకోవాలి. యోషియా కూడా ఎక్కడో ఉన్న దేవుని హృదయానుసారుడైన దావీదుని ఏం చేస్తూ ఉన్నారు? తలంచుకుంటా ఉన్నాడు. ఆయన ఎలా ప్రవర్తించాడో దేవుని దృష్టికి అలా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాడు. నేడు మీరు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటా ఉన్నారు? ఒకసారి మనం ఆలోచిద్దాం. యోషియా అయితే దావీదుని మాదిరిగా కలిగి ఉన్నాడు. ఒకటి ఆయన మాదిరి చూస్తూ ఉన్నాం. రెండోది 3వ వచనం చదివితే, 3వ వచనం చదువుతారా? 34:3 తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున ఇంకను బాలుడై ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారణ చేయుటకు 8వ ఏట, అంటే అప్పటికి ఆయన వయసు ఎంత చెప్తారా? ఆయన రాజ్యానికి వచ్చిన 8వ సంవత్సరాన ఏం చేయటానికి పూనుకున్నాడు? యెహోవా యొద్ద విచారణ చేయటానికి. ఎన్నో సంవత్సరం? అప్పటికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? అర్థం కాలేదు మీకు? రైట్, 8వ సంవత్సరం రాజుగా చేశారు. రాజు అయిన 8 సంవత్సరాలకు ఆయన ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో విచారణ చేయటానికి పూనుకున్నాడు. అంటే ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఉద్దేశం దేవుని 16 సంవత్సరాలు ఉన్న ఒక యవనస్తుని మీరు అదే పనిగా ఒక వారం ఆలోచన చేస్తూ ఉండే యవన స్త్రీలైనా యవన సహోదరులైనా యవన సహోదరులైనా 16, 17 సంవత్సరాలు ఉండే యవనస్తుని చూస్తే వాడి ఆలోచన అంతా దేని మీద ఉంటుంది?
లగ్జరీస్. తర్వాత వాడికి ఎవరో హీరో ఉంటాడు, బ్యాట్స్మెనో సినిమా స్టారో ఉంటాడు, అలాగ చేయాలి, అలా మాట్లాడాలి, అలాగ నడవాలి అని ఉంటాడు, లోకంలో ఎంజాయ్ చేయాలని ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఐడెంటిటీ క్రైసిస్, నన్ను అందరూ ఒక డిఫరెంట్గా చూడాలి, గుర్తించాలి, నన్ను అందరూ చూస్తున్నారు అని తన మనసులో అనుకుంటాడు. కానీ బాలుడైన యోషియా 16వ ఏట దేవుని సన్నిధిలో విచారణ చేయడానికి పూనుకున్నాడు. అయ్యా, ఈ రాజ్యం నాకు ఇచ్చావు. ప్రజలు చూస్తే ముహూర్తాలు చూస్తున్నారు, సోది చెప్పించుకుంటున్నారు, ధర్మశాస్త్రం అంటేనే వాళ్ళకి పడటం లేదు, వద్దు వద్దు పో అంటున్నారు, దాని కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. నన్నేమో ఈ రాజ్యానికి రాజుగా చేసావు, ఏం చేయమంటావు అని ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో 16 ఏట మొదలుకొని 8 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే ప్రార్థనే చేశాడు. తన నిండు యవ్వన కాలంలో లోకాశలను తప్పించుకొని, లోక స్నేహాన్ని తప్పించుకొని దేవుని సన్నిధిలో విచారించడానికి పూనుకున్నాడు. కాబట్టే ఒక చరిత్రను సృష్టించగలిగాడు. తరువాత 3వ మాట 2 విషయాలు చూసాం. ఒకటి, పితరుల్ని మాదిరిగా పెట్టుకున్నాడు ప్రవర్తన విషయంలో. రెండవది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కొరకై తన యవ్వన కాలాన్ని 16 ఏళ్ళు మొదలుకొని మరి 6 సంవత్సరాల వరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి పూనుకున్నాడు. 9 అయిపోయింది. ఈ లాస్ట్ చెప్పేసి నేను ముగిస్తాను త్వరగా. ఇప్పుడు ఏది చదువుతారంటే 19వ వచనం చదవండి. 34వ అధ్యాయం 19వ వచనం. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తమ వస్త్రములు చించుకొనెను. అయ్యా, రాజు ఏం చేశాడు? కొంతమంది పని వాళ్ళని పంపించాడు కదా, మందిరం బాగు చేయండి అని. వాళ్ళు పోయి మందిరం బాగు చేస్తుంటే ధర్మశాస్త్రం వాళ్ళకి కనపడింది. ధర్మశాస్త్రం కనపడగానే రాజు దగ్గరికి వచ్చేసాడు. శాస్త్రికి ఒక ఆయనకి పిలిపించి, అరే మాకు ధర్మశాస్త్రం దొరికింది, రాజుకు చెప్పు అనగానే రాజు దగ్గరికి తీసుకొచ్చారు ధర్మశాస్త్రాన్ని. రాజు అన్నాడు, తీసి చదవండి, నాకు వినాలని చాలా ఆశగా ఉందనగానే అక్కడున్నటువంటి శాస్త్రి ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండగా ఆయన లేచి నిలువున తన వస్త్రాలు చింపుకొని ఏడ్చి కన్నీళ్లు కార్చేశాడు. ఎందుకు అలా చేశాడు అనేది పరలోకం నుండి దేవదూతే ఆయన ఎందుకు అలా చేశాడో చెప్తున్నాడు. చూడండి క్రింద వచనాల్లో 24వ వచనం చదవండి. 24వ వచనం, 27వ వచనం. నీ మనస్సు మెత్తనదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు ఆయన సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చించుకొని నా సన్నిధిని నీ వెట్లు కన్నీరు విడిచితివో గనుక దేవుని దూత ఆయన సన్నిధిలో నుంచి దిగి వచ్చి, నీ మనసు ఎంత మెత్తదో నాకు అర్థమైంది రాజా. అసలు దేవుని వాక్యం విన్నప్పుడు నీ స్పందన ఏంటి? స్పందిస్తున్నాం? అసలు ఏడుంది స్పందన అంటామా? రాజుకి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని విప్పి చదువుతుంటే సింహాసనం మీద కూర్చోలేక మోకాళ్ళ మీద పడి తన వస్త్రాలు చించుకొని బొలబొల ఏడ్చి తాను దేవుని సన్నిధిలో తన పాపాలు, ఇశ్రాయేలీల ప్రజల యొక్క పాపాలన్నీ ఒప్పుకొని ఏడిస్తే, నీ మనసు ఎంత మెత్తనిదో నాకు అర్థమైందయ్యా, నువ్వు ఏది కావాలంటే చెప్పు, నేను నీకు సహాయం చేస్తానని దేవుని యొక్క దూత వచ్చి ఆయన గురించి సమాధానం చెప్పాడు. అమ్మా, ఏమనుకోవద్దు, మీరు ఎన్నిసార్లు వాక్యాలు వింటున్నారు కానీ దానికి వింటున్నారు, ప్రతిస్పందన లేకపోతే ఆ గోడైనా ఒకటే, ఇంకా మనమైనా ఒకటే. వాక్యం వింటున్నాం కానీ స్పందన ఏది? స్పందన లేనప్పుడు వాక్యం వింటాం ఎందుకు? రాజు ధర్మశాస్త్రం వినగానే తన వస్త్రాలు చించుకున్నాడు. ఏం విన్నాడో
ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముగించే సమయం అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తూ చదవండి 2 అధ్యాయాలు. యోషియా తన జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేశాడో. 18వ వచనం చదువుతారా? 35:18. ప్రవక్తయగు సమూయేలు దినం మొదలుకొని ఇశ్రాయేలీల పస్కా పండుగ ఇంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. చదువమ్మ. యోషియాయు, యాజకులు, లేవీలును, అక్కడ ఉన్న యూదా ఇశ్రాయేలీలు వారందరూ ఆచరించిన ప్రకారము చాలండి. యోషియా దినాల్లో ఏం చేశాడంటే ఒక రివైవల్ తీసుకొచ్చాడు. సమూయేలు దినాల్లో మొట్టమొదటి రాజుని అభిషేకించాడు కదా ఇశ్రాయేలీలకి. సౌలుని సమూయేలే అభిషేకించాడు. అప్పుడు మొదలుకొని ఇంతవరకు ఎంతమంది రాజులు వచ్చారో ఎవ్వరూ చేయని విధంగా ఇశ్రాయేలీల మధ్యలో పస్కా పండుగ ఎలా ఆచరించాడో అంత ఘనంగా ఆచరించాడంట యోషియా. ఆ విషయాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో ఎలా ఘనంగా పస్కా పండుగను ఆచరించాడో అధ్యాయం మొత్తం రాస్తాడు. నేను ముగిస్తూ ఉన్నాను. ఆయన ధర్మశాస్త్రము చదువుతూ ఉండగా విన్న సంగతి ఏంటో తెలుసండి? ఒక్కటే విన్నాడు. ఆ ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలా ఘనంగా జరిగించాడు. నిర్గమకాండంలో 14వ అధ్యాయము 13వ అధ్యాయములో ఎలా పస్కా పండుగ చేయాలో ఆ విషయాలు ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి చదువుతూ ఉంటే రాజు విని బట్టలు దించుకొని ఏడ్చాడు. ఏడవటమే కాకుండా ఇంత మంచి సత్యాన్ని నేను ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఈ పస్కా పండుగ తరతరాలకి మీకు కట్టడిగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తాను అని చెప్పిన దేవుని ఆశీర్వాదం ఎటెళ్ళిపోయింది? అది నా ప్రజలకు ఎందుకు కలగకూడదని చెప్పి ఆయన విన్న ఒక సత్యాన్ని ప్రజల్లో ఇంప్లిమెంట్ చేయడానికి, ఆచరించడానికి పూనుకొన్నాడు. ఆ పస్కా పండుగ విధానం ఏంటంటే, ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా అర్ధరాత్రి వేళ ఫరో ఇళ్ళు మొదలుకొని ఐగుప్తు దేశం అంతా కూడా ఏమైంది? మొదటి సంతానం చనిపోతే వాళ్ళంతా కూడా ఏడ్చారు, కేకలు వినపడ్డాయి. కానీ ఇశ్రాయేలీల మధ్యలో సంతోషనాదాలు ఉన్నాయి. మరణ సంహారపు దూత వారి ఇంటికి రాలేదు. తొలి సంతానము చనిపోకుండా ఉండడానికి కారకుడైనటువంటి ఈ పస్కా పండుగని మనం ఎందుకు? ఇప్పుడు చూశాడు, వాళ్ళ డాడీని చూస్తే 22 సంవత్సరాలకే చచ్చిపోయాడు. అప్పటికి ఆయన వయసు ఎంత ఉంటుంది? 7-8 ఏండ్లు అంతే. 8 ఏండ్లు పిల్లోడు డాడీ పక్కన పడుకొని ఉండగా బలవంతంగా సేవకులు వచ్చేసి వాళ్ళ డాడీని బయటికి లాక్కెళ్ళి చంపేశారు. ఆ పిల్లోడికి ఏమి తెలియదు, ఏం చేస్తున్నారో అనుకుంటా ఉన్నాడు. తర్వాత పెద్దవాడైనాక చెప్పారేమో, అయ్యో నా రాజులు, నా తండ్రులు, నా ప్రజలు ఎందుకు ఇలా హత్య చేయబడుతున్నారు అని నేను తొలి సంతానంగా ఉన్నాను, నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని అంటే నేను పస్కా పండుగని ఇశ్రాయేలీల మధ్యలోకి తీసుకురావాలి. క్రొత్త నిబంధన 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరు చెప్పండి? క్రీస్తే అని ఉంది. ఈ పస్కా గొర్రెపిల్ల క్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాప విమోచన కొరకై చనిపోయినటువంటి ఆ ప్రభు కొరకు మనం ఎలాగూ పరిశుద్ధతను ఆచరిస్తూ ఉన్నాం. ఆయన నామానికి కీర్తి కలగడానికి ఆయన కొరకు ఎలా అనింద్యంగా బ్రతుకుతూ ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడే ఆయనకు కీర్తి కలిగించే వారిగా ఉంటాం. ప్రియులారా, మనందరి విమోచన కొరకై యేసుక్రీస్తు ప్రభువారే పస్కా గొర్రెపిల్లగా అయిపోయారు. మరి ఈరోజు పస్కా చేయనవసరం లేదు. నేడు వార్తల్లో, యెరూషలేము వార్తల్లో చూస్తే పస్కా పండుగ వస్తూ ఉంది,
తిరిగి వారు యెరూషలేములో పస్కా పండుగ చేస్తారు, ఆ రోజు తిరిగి దేవాలయం కట్టబడుతుంది అని చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మరి ఇంకా మనము దేవుని వాక్యం వింటూ ఉన్నాం. స్పందనేది అనేక సత్యాలు ఇక్కడి నుంచి మీరు వింటూ ఉన్నారు, ఇక్కడే పడేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? యోషియా రాజుకు ధర్మశాస్త్రం మొత్తంలో తెలిసింది ఏంది అంటే ఒకటే విషయం. ఏంటిది? పస్కా పండుగ ఎలా చేయాలి, ఎందుకు చేయాలంటే బ్రహ్మాండంగా చెప్తాడు. తెలుసుకొని వదిలిపెట్టలేదు, దాన్ని ప్రజల్లోనికి తీసుకొచ్చి దేవుని వైపుకు మళ్ళించాడు. భయంకరమైనటువంటి ముహూర్తాల నుంచి, భయంకరమైన పిచాచి చెల్లంగితనం సోదె నుంచి ప్రజల్ని మార్చి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ప్రజలకి తేటగా బోధించాడు. ఇవన్నీ సత్యాలు బైబిల్లో నుంచి తెలుసుకున్నావు. నీ కుటుంబంలో ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తావా? నీ పిల్లలకి బోధిస్తావా? నేను ఈ రోజు నుంచి ఈ పని చేయను, ఈ పనే చేస్తాను అని ఏదైనా వాక్యం విని నేర్చుకొని నీ కుటుంబంలో ఒక ఆచారంగా పెట్టుకున్నావా? లేకపోతే వేస్ట్. అలా చేయగలిగితే యోషియా కంటే గొప్ప చరిత్ర నీ కుటుంబంలో కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో యోషియా జీవితంలో నుంచి కొన్ని మాటలు నేర్చుకున్నాం. 8వ ఏటనే రాజయ్యాడు, 16వ ఏట ప్రార్థించడానికి పూనుకున్నాడు. ఇంకా 8 సంవత్సరాల తర్వాత పస్కా పండుగను గూర్చి విని తన హృదయాన్ని మెత్తన చేసుకున్నాడు. తన జీవితంలో పస్కా పండుగ ఎలాగో ఆచరించాలో ప్రజలకు నేర్పించి భయంకరమైన మూఢ అలవాట్ల నుండి తిరిగి ప్రజలను తన వైపుకు, దేవుని వైపుకు, జీవము గల దేవుని వైపుకు మార్చి గొప్ప కీర్తి తెచ్చాడు. నేడు మేము నీ కొరకు పరిశుద్ధంగా జీవించి, అనింద్యంగా జీవించి నీ నామానికి కీర్తి తేవడానికి లోకము, దాని ఆచారాలు, దాని అలవాట్లు విడిచి జీవము కలిగిన దేవుని వాక్య సత్యాలను గ్రహించి జీవితంలో అనుసరించడానికి, వాటిని గైకొనటానికి మీ కృపను దయచేయమని, అట్లు ప్రభువా ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారి కుటుంబాలను బహుగా దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.